మెదక్ జిల్లా రేగోడు మండల పరిధిలోని మరోపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మెదక్ జిల్లా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మల్లిక కార్మిక విభాగం అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మరోపల్లి గ్రామంలో ఇంటింటా టీఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పోటీ చేస్తున్న నాగులపల్లి సిద్ధారెడ్డి కత్తెర గుర్తుకు వార్డు సభ్యులకు ఓటర్లు ఓట్లు వేసి గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, వృద్ధులకు 1000 రూపాయలు, రైతు బంధు, రైతులకు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రుణాలు, 24 గంటల విద్యుత్, అనేక సంక్షేమ పథకాలు జరిగాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో వీరారెడ్డి, భూమిరెడ్డి, మల్లేశం, రాములు, కుమార్, అంజిరెడ్డి, వార్డు నెంబరు మర్పల్లి గ్రామ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పైన ఏదైతే ప్రభుత్వం ఉందో కింద కూడా అదే ప్రభుత్వం ఉంటేనే బాగుంటుంది. మన క్రాంతన్న తర్వాత క్రాంతన్న ఏంటంటే ప్రతి విలేజ్ బాగుపడాలని కోరుకుంటున్నాం. కాబట్టి ప్రతి సర్పంచ్ మన సర్పంచే వస్తే మనకి ఈజీగా మనం ప్రతి గ్రామాన్ని కూడా మంచిగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని మంచి పథకాలు జరిగినాయి, ఎన్ని బాగా జరిగినాయి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఇప్పుడు అదే ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకుంటేనే బాగుంటుంది. ఏదైనా కానీ గట్టిగా అడగడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి చేపించుకునేంత మన ప్రభుత్వానికి ఉంటుంది. వేరే ప్రభుత్వం వాళ్ళు మేము ఎట్లా పోతాము, ఆడికి మేము పోయి ఏం చేయాలి అని చెప్పి వాళ్ళు గ్రామాన్ని కూడా మరుగున పెట్టేస్తారు. ఆ రకంగా కాకుండా మన అభివృద్ధి జరగాలి అన్నప్పుడు మన ప్రభుత్వమే రావాలి. క్రాంతన్న దగ్గర మన దగ్గర ఉండి కూడా మనం పని చేపించుకునేటట్టుగా మనకు అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని మనకు చాలా మంచి అరుదైన అవకాశము, మంచి అవకాశము. ఇలాంటి యువకులు ఉన్న వార్డు మెంబర్లు కూడా చాలా యువకులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. వాళ్ళంతా ఎంతో ఉత్సాహంగా పనిచేయడానికి, మన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి వీళ్ళు చాలా తోడ్పడతారు కూడా. కాబట్టి భారీ మెజారిటీతోని ఇది గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళకు కూడా నేను ఒకటే ఏం చెప్తున్నానంటే ప్రతి ఇంటిలో కూడా ఒకటి ఆలోచించండి. పైన ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కింద కూడా మన స్థానిక సర్పంచ్ను గెలిపించుకొని మనం హార్డ్ వర్క్ చేసుకొని పనులన్నీ చేపించుకోవాలని నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ. గన్నేరువరం గ్రామ పంచాయతీ 8వ వార్డు నెంబర్గా మీ ముందుకు వస్తున్నా స్థానికంగా మీ ముందు ఉండే బూర రాజమణి శ్రీనివాస్ కి మీ అమూల్యమైన ఓటును స్టూల్ గుర్తుపైన వేసి భారీ మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించగలరని కోరుచున్నాము. పోలింగ్ తేదీ 25/1/2019, సమయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగును. బూర శ్రీనివాస్, లయన్స్ క్లబ్ సెక్రటరీ, గన్నేరువరం.